స్నానం చేసి భృగు వచ్చాడు. భృగువు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఎల్లరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ చంకన బిడ్డను పట్టుకుని నించుంది, ఏడుస్తూ ఉంది, డస్సిపోయింది, ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? శవనుడు మన కొడుకే. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారి పడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారి పడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను, ఇదిగో పిల్లాడిని ఎత్తుకొచ్చానయ్యా అంది. చాలా సంతోషించన్నాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు అని. ఈయనే అంది ఆవిడ. అగ్నిహోత్రుడిని చూపించాడు. వెంటనే ఆయన అగ్నివంక చూసన్నాడు. రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే, చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే చెప్పావు, కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటుగాక అన్నాడు. అన్నీ తింటావు ఇవాళ నుంచి, అది ఇది కాదు ఏదైనా తినేస్తావు అనేటప్పటికి ఇప్పుడు ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు